ఛానల్. అరే అన్వేష్గా, నీకు మాత్రం ఘోరంగా ఉంటుంది రే. ఏందిరా అబ్బే, నువ్వు అంటే థాయిలాండ్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏడ కూర్చున్నావు బే? ఏడ కూర్చున్నావురా నువ్వు? మన భారతదేశంలో పుట్టి ఇక్కడ పెరిగి బతికి దొంగ బాడుకావు. ఇప్పుడు ఆ దేశాలని పిచ్చి పట్టినట్టు తిరిగి బాడుకావు నువ్వు. థాయిలాండ్ పోయి థాయిలాండ్ గురించి ఎక్కువ చేసి మాట్లాడి మన భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడతావురా నువ్వు. దొంగ ఆవుల బాడుకావు. నీ అబ్బరే, నిన్ను అరా. ఇలా నా కొడుకు ఏమంటాడు తెలుసా? థాయిలాండ్కు అమ్మాయిలు వెళ్తే సేఫ్గా తిరిగి తన స్వదేశానికి వస్తారట. కానీ అదే అమ్మాయిలు వేరే కాంచి భారతదేశానికి వస్తే సేఫ్గా మళ్ళా తమ చోటికి రాను, సేఫ్గా మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళరు అని నా కొడుకు కామెంట్ చేస్తాడు. బాడుకోవాడు. అరే దొంగ బాడుకావు. భారతదేశం అంటే ఏందనుకుంటున్నావురా? పద్ధతి, సంస్కృతి అన్నీ కలబోసిందేరా ఈ భారతదేశం. ఈ భారతదేశంలో వచ్చిన నువ్వు థాయిలాండ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు. థాయిలాండ్ నువ్వు ఆడ పుట్టినవారా? నువ్వు ఆడ పుట్టినావా బే? ఆ దేశం గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఈడ పుట్టి ఈడ పెరిగి దొంగ బాడుకావు నువ్వు. థాయిలాండ్ గురించి వీడు ఎక్కువ పొగుడుతాడు. వీడు దేశద్రోహి. నా కొడుకు దొంగ. నా కొడుకు మొత్తం వీడు మొత్తం అది కావాలి, జీరో కావాలి పాడుకోవాడు. నేను తెలంగాణ యూట్యూబర్, మందమారి యూట్యూబ్ స్టార్ కాశ్మీర్ స్వామిని. నా కొడుకు ఎవరైతే నా కొడుకుని వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నారో మొత్తం తీసి పాడేయరు. నా కొడుకు దీన్ని తిట్టాదిగా, వీడిని ఘోరం చేయాలి. జీరో కావాలి వీడికి అహం వచ్చింది. భారతదేశం గురించి తక్కువ మాట్లాడతాడు వీడు. ఆవుల బాడుకోవాడు. సేఫ్గా మన భారతదేశానికి అయితే ఆడవాళ్ళు సేఫ్గా మళ్ళీ తిరిగి తన దేశాన్ని వదలరారా? మన దగ్గరే రా అసలైనది సంస్కృతి ఉంది.